హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్ని కథ విందామా? కథ పేరేంటంటే కుక్క మాంసం ముక్క. ఒక రోజున ఒక కుక్క బజార్లో వెళ్తుంటే దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానికి చాలా ఆకలిగా ఉంది, కానీ అక్కడే తినడం దానికి నచ్చలేదు. అందుకని హాయిగా కాలువ అవతలికి వెళ్ళి ఎవ్వరూ లేని చోట తింటాను అని అనుకుంది. కాలువ మీదనున్న ఒక చిన్న వంతెన దాటి అవతలి వైపుకు పోతూ పోతూ ఉంటే నీళ్ళలోకి చూసింది. అక్కడ ఒక కుక్క దాని నోట్లో కూడా మాంసం ముక్క ఉన్నట్టుగా కనిపించింది. అది తన నీడ అని దానికి తెలియదు. అబ్బా, ఆ మాంసం ముక్క ఎంత బాగుందో! ఆ ముక్క కూడా నాకు వస్తే నాకు 2 ముక్కలుంటాయి, హాయిగా తినేయవచ్చు. నేను గట్టిగా మొరిగితే ఆ కుక్క హడలిపోయి భయపడిపోయి ఆ మాంసాన్ని వదిలేసి పారిపోతుంది అనుకొని భౌ భౌ అని అరిచింది. ఇది మొరిగితే ఆ కుక్క అస్సలు నోరు మెదపలేదు, జవాబుగా ఏమీ మొరగలేదు. కానీ ఒక చప్పుడు మాత్రం వినిపించింది. అది కుక్క నోట్లోని ఉన్న మాంసం ముక్క నీళ్ళలో పడిపోయిన శబ్దం. అయ్యో, లేని దాన్ని నమ్మి ఉన్నది కూడా పోగొట్టుకున్నానే అంటూ ఏడుస్తూ కూర్చుంది. అంటే లేని దానికి ఏడిస్తే ఉన్నది కూడా పోతుందన్నమాట. కాబట్టి మీరు అస్సలు దేనికోసం ఏడవకూడదు పిల్లలు, ఓకేనా?